వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు మరొకసారి అంతర్గత విభేదాలను వెలుగులోకి తెస్తున్నాయి. ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ ఈయన వ్యవహారమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అటు వైసీపీలో హాట్ టాపిక్గా, చికాకు తెప్పించే టాపిక్గా మారింది. అయితే వ్యక్తిగత వివాదాల కారణంగా వైసీపీ పార్టీ ఆయన్ను దూరం పెట్టింది. అయితే ఇటీవల కాలంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దువ్వాడ తిరిగి మళ్ళీ కలవటం ద్వారానే ఆయన మళ్ళీ తిప్పి అటొచ్చిటొచ్చి ఆ పార్టీలో చేరతారని అందరూ భావించారు. మరి దువ్వాడ కూడా మీరు చెప్పినట్లే నడుచుకుంటాను జగన్ అంటూ విధేయత వ్యక్తం చేయడంతో ఆయన రీఎంట్రీ దాదాపు ఖాయం అనుకున్నారు ఆయన అనుచరులు. మరి తాజా పరిణామాలు అంచనాలను పూర్తిగా తారుమారు చేశాయి. ముఖ్యంగా మూలపేట పోర్టు సందర్శన కార్యక్రమంపై దువ్వాడ చేసిన వ్యాఖ్యలే పెద్ద దుమారానికి దారితీశాయి. మరి ఈ కార్యక్రమాన్ని ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలోని వైసీపీఏ నిర్వహించింది. జిల్లా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని పార్టీ విజయవంతమైనదిగా భావించింది. కానీ దువ్వాడ మాత్రం దీన్ని పొలిటికల్ డ్రామాగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో ఘాటుగా విమర్శలు చేస్తూ వీడియోలు వదిలారు. పోర్టు లోపలికి పరిమిత సంఖ్యలోని అనుమతి ఉంది. మరి అయినప్పటికీ నాయకులు లోపలికి వెళ్లకుండా బయట టెంట్లు వేసుకొని మాట్లాడటం అసలు ఎందుకు అని కూడా ప్రశ్నించారు దువ్వాడ. అలాగే రైతులు భూములు ఇచ్చిన త్యాగాలను గుర్తించలేదు వైసీపీ. నిర్వాసితుల సమస్యలను ప్రస్తావించనే లేదని కూడా విమర్శించారు దువ్వాడ. మరి ఈ వ్యాఖ్యలు వైసీపీ పార్టీ నాయకత్వానికి తీవ్ర అసంతృప్తిని కలిగించాయి. నిజమే కలిగిస్తాయి. వీళ్ళని పొగిడితే ఒకలా ఉంటారు, పొగడకపోతే ఒకలా ఉంటారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటి వరకు అధినేత పట్ల విధేయత చూపుతూనే ఉన్నారు. జిల్లాలో ధర్మాన సోదరులను వ్యతిరేకిస్తూ వచ్చారు ఆయన. అయితే ఇప్పుడు ఆయన నేరుగా పార్టీ కార్యక్రమాన్ని విమర్శించడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ముఖ్యంగా జిల్లా స్థాయి వైసీపీ సీనియర్ నేతలు ఆయన్ను తిరిగి పార్టీలోకి తీసుకోవటంపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి పార్టీకి ఇప్పటికే వ్యక్తిగత వివాదాల వల్ల నష్టం కలిగించిన వ్యక్తిగా దువ్వాడ మళ్లీ చేర్చుకోవడం సరైంది కాదని వారి అధినేతకి స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. మరి దీంతో దువ్వాడ రీఎంట్రీ అవకాశాలు దాదాపు ముగిసినట్లు కనిపిస్తున్నాయి. ఓవైపు ఆయన విధేయంగా ఉంటూనే మరొకవైపు వైసీపీ పార్టీపైన విమర్శలు చేయటం అంటే నమ్మక సమస్యగా మారింది. మరి మొత్తంగా చూస్తే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం వైసీపీ లోపలి రాజకీయ సమీకరణాలు స్పష్టంగా చూపిస్తోంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లలో ఆయనకు పార్టీ తలుపులు మూసుకుపోయినట్లే తెలుస్తోంది. మరి అయితే ఏపీ రాజకీయాలు ఎప్పుడైనా మలుపు తిరిగే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో అయిన దువ్వాడను మళ్ళీ తిప్పి తీసుకుంటారా అన్న సందేశం మాత్రం వస్తోంది. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.